రాముడు కళ్యాణం చూస్తే మా కష్టాలు ఎందుకు తీరుతాయంటే మిమ్మల్ని మీరు మర్చిపోతారు కాబట్టి. ఇదంతా నువ్వే, నాదేం లేదు అని అంటే కళ్యాణం పూర్తయిపోయింది. నాది లేదు, అంతా నీది, అది కళ్యాణం. కళ్యాణం అంటే అర్థమైందా? ఈ ఒక్క క్షణం మనం గడిపిన ఈ కాసేపట్లో ఆ క్షణాన్ని ఏం చేసామంటే ఒక్కసారి మనం మర్చిపోయామంటే అర్థం ఏంటి అంటే ఎన్నో జన్మల పాపాలు పోయినాయి. అట్లా మర్చిపోలేని గుణం ఏం చేస్తుంది అంటే ఆ జ్ఞాపకం పెట్టుకునే గుణం తన్ను తాను మర్చిపోయేది చేస్తుందండి. అది దాని లక్షణం. దైవాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆయన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నంలో నీ సమస్తాన్ని మర్చిపోతావు. చాలండి, అయిపోయింది. ఆ జన్మతో జన్మరాహిత్యం వస్తుంది. ముక్తికి అది కాదు. సాధనలో ఏం చెబుతున్నారు? నీకు జ్ఞానం కావాలి, నీకు నువ్వెవరో తెలియాలి, నీకు పరమాత్మ దర్శనం కావాలి, నీకు ఆంజనేయ స్వామి దర్శనం కావాలి, నాకు ఏ కష్టం రాకూడదు, నా ఇంట్లో నా పిల్లలు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నన్ను తలుచుకున్నవాడు బాగుండాలి. ఇంత బాగుంది, ఇదంతా బాగుంది. ఎంత జరగాలంటే ఏమిటి అంటే ఒక్కటే దానికి, నువ్వు మర్చిపోతే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీ వడ్డేపల్లి శ్రీనివాస్ గారితో చెప్పిద్దాం అనుకుంటే వారేమో అనుగ్రహించలేవు. ప్రారంభ కర్మని ఏం చేయలేరు. నేను మాట్లాడాలి, మీరు బాధపడాలి, తప్పదు కదా రే కర్మ. సరే, ఎక్కువసేపు కాకుండా ఒక 2 మాటలు. అంటే సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ప్రేమగా పాత నిలబడి ఉన్నారు. కూర్చోండి. హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు. సంతోషం. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి సందర్భంగా అనేక నమస్కారాలు. మనం విశేషంగా ఇక్కడ మన గురుధామంలో కానీ లేకపోతే బయట కానీ ఒకటి శివరాత్రికి పార్వతీ కళ్యాణం చేసుకుంటాం, శివపార్వతులకి. ఇక్కడేమో మనం మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం చేసుకుంటాం. అట్లానే శ్రీరామనవమికి ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం చేసుకుంటాం విగ్రహాలు పెట్టుకొని. అదే సరే, మన మురళయ్య గారు బాగా చేయిస్తారు, చక్కగా శ్రద్ధగా చేయిస్తారు. సన్నాయి వాళ్ళు బాగా చక్కగా చేస్తారు. అవన్నీ బాగున్నాయి. మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తారు. ఓపిక లేకపోయినా ఆవిలిచ్చుకుంటైనా ఎలానో కూర్చొని మేము చూస్తున్నాం. బాగానే ఉంది. చేత కాబట్టి వయసు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ కుటుంబాలతో కొంతమంది పాత వాళ్ళు కనపడుతున్నారు. సంతోషం, అదొక సంతోషం. సరే, కొత్త వాళ్ళు కనపడుతున్నారు, అది సంతోషమే. పాత కొత్త కలయిక.
కాలంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఈ 2 రోజులుగా అదే ఆత్మీయులు పెద్దలు వెంకటేశ్వరరావు గారు వాళ్ళు వస్తే అదే మాట్లాడుకుంటున్నాను. ఈ వారం రోజులుగా మనసులో అదే అన్నీ ఒకసారి గుర్తు చేసుకోవటం. ఏవో నిన్న యూట్యూబ్ చూస్తూ అందులో ఏవో ఫోటో గ్యాలరీలు చూస్తుంటే ఎప్పుడో ఆ పాత ఫోటోలు, పాత వాళ్ళందరూ, అప్పట్లో పాల్గొన్న వాళ్ళందరూ ఎంత వయసులో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికీ చాలామందికి నీ రీప్లేస్మెంట్లు అయిపోయినాయి, చాలా మారిపోయినాయి. ఏమేమి మార్పులు వచ్చినాయో తెలియదు. సరే, మోకాళ్ళు మారినాయి, మోకాళ్ళ ఆపరేషన్లు అయినాయి కొంతమందికి. కొంతమంది పిల్లలకి అప్పట్లో ఇంటి ముందు ముగ్గులు వేసి ప్రతి ఫంక్షన్లో పాల్గొని ఉన్నవాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి దూరాలు వెళ్ళిపోయారు. సరే, కొత్త తరం రాలేదు, సరే బాగానే ఉంది, పర్లేదు. సరే, ఇవన్నీ మనసుకి చూస్తుంటే అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అని ఆ మొహాలు ఏమైనా కనపడతాయో చూస్తే ఆ మొహాలు కనపడట్లేదు. పోనీ కొత్త వాళ్ళు ఎవరు గుర్తుపడదామంటే వాళ్ళు ఎవరో తెలియదు. మళ్ళీ వస్తారా పరిచయం పెంచుకుందామంటే మళ్ళీ రారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ రావట్లేదు, పాత వాళ్ళు కనపడట్లేదు. సరే, అనేక కారణాలు. నేను అదే ఆ ఫోటో చూస్తున్నప్పుడు మన పిరాట్ నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారి ఫోటో ఎక్కడదో, అందులో 2 పాత వాళ్ళు కనపడ్డారు. అన్నమ్మని మా ఊళ్ళో ఉండేది. సందర్భం ఏమిటో తెలియదు. తర్వాత ఇంకొక అమ్మాయి, ఊరమ్మాయి, 4-5 ఉన్నారు ఫోటోలో. చాలా యంగా ఉన్నారు అప్పట్లో. అందరూ గుర్తుకు వచ్చారు. చాలా చిత్రంగా ఉంది. అందుకనే ప్రతి పండగకు ఒకసారి చూసుకుంటా అందరిని. ఎందుకంటే 2వ పండగకి వాళ్ళు కనపడరు కాబట్టి. మార్పు వచ్చింది కాలంలో. అంటే ఒక చెట్టుకి ఆకు రాలి మళ్ళీ కొత్త ఆకు కనపడదు. మాస్టర్, మళ్ళీ ఆకు చూద్దామంటే ఆకు కనపడదు. అవును, చెట్టు మీద ఆకులే రాలిపోతున్నాయి, అవే ఉండట్లేదు. అయినా ప్రతి పండగకి మేమెందుకు రావాలి ఇక్కడికి, కొత్త వాళ్ళు వస్తారు కదా. అలాగే పాత ముఖాలు కనపడట్లేదు, కొత్త ముఖాలు వచ్చిన మార్పులు బాగానే ఉన్నాయి. సరే, మొత్తం మీద ఏంటంటే ఏదో కళ్యాణం ఒకటేమో లోక కళ్యాణం అని అంటారు. ఈ కళ్యాణం చూడటం వల్ల లోక కళ్యాణం అంటే ఇక్కడ ఉండి చూసిన వాళ్ళకేమో ఏవో పెళ్ళిళ్ళు, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు. ఆ తర్వాత అవి లౌకికపరమైన కోరికలు ఒకటి. ఇకపోతే 2వది ఏమిటి అంటే ఎక్కడో దేశ విదేశాల్లో ఉంటారు, మరి అనేక రకాల ఉపద్రవాలు వింటూనే ఉన్నారు. ఉపద్రవాల్లో ఎవరికి ఎట్లా ఉందో తెలియదు. వాళ్ళందరూ బాగుండాలి. ఉపద్రవాల్లో నుంచి అందరికి ఒక క్షేమం వచ్చి, మరి కాలం ఎవరిని ఎట్లా స్పృశిస్తుందో తెలియదు. అందుకని లోక కళ్యాణం జరగాలి, అందరూ లోకమంతా బాగుండాలి అన్నది ఒకటి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనందరికీ ఈ పరిచయం తెలుసు. నేనెవరో మీ అందరికీ తెలుసు, మీరెవరో నాకు కొంతమందికి తెలుసు. ఏవో ఇక్కడ బాణాల రవి గారు ఉన్నారు, అక్కడ నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మీరు ఉన్నారు. ఏదో కొంతమంది పరిచయాలు బాగానే ఉన్నాయి. కానీ ఇది ఇప్పటిది కాదు. ఈ సంబంధం ఇక్కడున్న వాళ్ళందరిలో కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్లే కాదు, ఇక్కడికి రాని వాళ్ళు కూడా, ఒకప్పుడు వచ్చి ఇప్పుడు రాని వాళ్ళు, ఇప్పుడు వచ్చి రేపు వచ్చే పండగకి రాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంబంధం ఉన్నవాళ్ళే. ఈ సంబంధం ఎటువంటి సంబంధం అంటే ఒక గత జన్మలో నేను సద్గురు శివానంద భగవానుల వారి ఉపన్యాసం వింటుంటే ఇది సమాజం అని పేరు. మీకు నేను సమాజం, మీకు నేను సమాజం అయితే మీరు నాకు సమాజం. సమాజం అంటే బంధుత్వం, స్నేహం కాకుండా ఒక పరిచయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా హుజూర్ నగర్ నుంచి వచ్చారు, ఎవరు జగపేట నుంచి వచ్చారు కుటుంబం. వీళ్ళందరూ బాగుంది. మరి వీళ్ళందరూ ఎవరు? గురువుగారు చెప్పారు. ఎవరంటే ఈ సమాజం. ఈ జన్మలో మా అమ్మ శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు, శ్రీ గెంటెల నరసింహారావు గారు, మా అమ్మగారు, నాన్నగారు
మరి వాళ్ళ అమ్మగారు నాన్నగారు తీసుకుంటే గెంటెల రంగారావు గారు, అట్లానే ఆవిడ రాజలక్ష్మి గారు, మా నాన్నగారు అమ్మగారు, అట్లానే మా తాతగారి భార్య మరి శకుంతలమ్మ గారు, వీళ్ళు ఈ ఈ ఈ దేహంతో సంబంధం ఉన్న బంధువులు. మీకు అంతే. కానీ ఇప్పుడు మీ ఇక్కడున్న వాళ్ళందరంతా ఎవరు అంటే, గురువుగారు సమాజం అంటే ఏం చెప్పారంటే, అనేక జన్మల్లో వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు, గురువులు వాళ్ళు సమాజంగా ఉంటారని చెబుతున్నారు. అందుకని రుణం తీసుకోవాలి. అట్లా వస్తే ఒకడి మీద ఒకడికి ప్రేమ, ఒక ఆత్మీయత ఉంటుంది. ఏమో దురదృష్టం, ఒకరితో ఒకరికి సంబంధాలు లేవు. అది మరి కాలంలో వచ్చిన పెనుమార్పు. పిల్లలకి సమయం లేదు, తల్లిదండ్రులతో మాట్లాడే టైము లేదు, ఆత్మీయత పోయింది. ఏ కారణం చేతనో అది కాలంలో వచ్చిన మార్పు. కానీ మనందరం సమాజం కాబట్టి కళ్యాణం అంటే అర్థం ఏంటి? మీకు నేను సహాయం చేయాలన్నా, మీరు నాతో ఆత్మీయత ఉండాలన్నా, నా అనుకున్నప్పుడు వస్తుంది. మా తాతయ్య, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, ఇవో నా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలే కావచ్చు, లేదా బంధువర్గం ఎవరన్నా కావచ్చు. నా అనుకున్నప్పుడు నుండి ఆత్మీయత వేరు. నాకు ఇగో బలిసిపాడు వాళ్ళు అనగానే ఒక రకమైన సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ రూపం గుర్తొస్తే కూడా సంతోషం. ఎటన్నా పోతుంటే జగ్గయ్యపేట బస్సు ఆ పేరు కనబడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇది సంబంధం వల్ల వచ్చింది అందరికీ. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా నన్ను ఏమనుకోవాలి, నేను ఒకప్పుడు మీకు, ఇప్పుడు నేను మీకు ఏది కాకపోవచ్చు. వ్యక్తిగతంగా ఈ గురువు అన్న మాట వదిలిపెట్టండి. ఊరికే ఏదో కుదరక, ఏ పేరు గుర్తు లేక గురువుగారు రెండో పని అయిపోతుంది. అన్న అంటల్లా, అట్లా అన్న అంటల్లా సమాజంలో అన్న అంటారు, బ్రో అంటారు. బ్రో అంటే ఏమిటో తెలియదు, బ్రదర్ ఏమో అనుకున్నాను నేను, మరి తప్పు ఒప్పు నాకు తెలియదు. బ్రో చేవారే ఎవరు అని. కాబట్టి కళ్యాణం ఎప్పుడైతుంది? ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనందరం కూర్చొని సరే చూసాం, బాగానే ఉంది, అక్షతలు వేసుకుంటాం, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, మనవాళ్ళు పుడతారు, మనవరాళ్ళు పుడతారు, పిల్లలకి చదువులు వస్తాయి. ఒకవేళ ట్రంప్ మనసు మారి మనందరికీ గ్రీన్ కార్డులు ఇవ్వచ్చు, అది వేరు విషయం. ఏమో అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా భారతదేశం ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నాం, వాళ్ళ ఇష్టం పర్మనెంట్ సిటిజన్స్ అనొచ్చు. ఏమో ఇదంతా వరాలు కావచ్చు. ఏమో రమణకు కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నాం, ఎప్పుడైనా వచ్చి అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అన్నారు. ఏమో అదృష్టం, ఏమో ఇవంతా ఈ కళ్యాణం చూడడం వల్ల రావచ్చు. కానీ మనందరి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది అన్నది ఒక ప్రశ్న బాగా ఎప్పుడు వేసుకోవాలండి. అది నాకు నిన్న మొన్న సద్గురుదేవుల వారి అనుగ్రహ భాషను వింటున్నప్పుడు సమాజము అంటే చెప్పిన మాట మాస్టర్ నాకు ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు, సరే కళ్యాణం చూస్తున్నాం బాగానే, ఏవో అయితే అమ్మాయి పెళ్ళి అవుతుంది, అదే పీజీ చదువుతుంది, డాక్టర్ అవుతారు, ఇవన్నీ ఇవి లౌకిక సంబంధమైన కోరికలు అవుతాయి, ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు 1996 నుంచి లేదా 81 నుంచో ఎంతమందో స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మాస్టర్ గారు నరసింహారావు గారు తీసుకొస్తున్నారు. ఇక్కడ చెవు స్కూల్ అయితే ఎక్కడో స్కూల్ పిల్లలు ఏదో పరీక్షల తర్వాత వస్తారా, 20 ఏళ్ళ తర్వాత ఎంతమందో వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఇది సంబంధం కాదు, ఇది సమాజం కూడా కాదు, ఇది సామాజిక స్పృహ కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ వీరు వస్తున్నారు, మన శ్రీమాన్ ఒడ్డేపల్లి శ్రీనివాస్ గారు, ఓ పండితుడు, ఎంతమందికి తెలుసు? అది తెలిస్తే కళ్యాణం. అది తెలియలేదనుకోండి, ఎవరు ఎవరో అండి, ఇప్పటికీ లోపల అడుగుతుంటే ఎవరిని వచ్చారని, ఎవరు వచ్చారంటారు. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పే మాట ఎవరంటే ఎవరో అంటారు. నేను ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం ఏంటంటే ఎవరో వచ్చారంటారు. తప్పితే వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇలా కొనసాగుతుంది జీవితం అంతా కూడా. ఇది కళ్యాణం అయితే కాదు. మహా అయితే చూడవచ్చు, సీతారాముల కళ్యాణం చూడవచ్చు, అక్షతలు వేసుకోవచ్చు, ఏదో భోజనం చేసి వెళ్ళిపోతాం, అది వేషం. ఈ సంవత్సరానికి అయిపోయి. ఇది తాత్వికపరమైన కళ్యాణం ఎప్పుడు వస్తుంది అంటే, వీళ్ళు నా కుటుంబం అని వచ్చిన రోజునే సాధ్యమవుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఎంతో కొంత సమయం వాళ్ళు ఎట్టున్నారు, బాగున్నారా, వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేస్తాం. ఎవరో నీరసంగా ఉన్నారనుకోండి, మీరేమో ఏ విటమినో, బి విటమినో, డి విటమినో అవన్నీ ఇచ్చేమని సహాయం చేయక్కర్లా. అసలు రెస్ట్ ఇస్తే కూడా చాలు, సహాయం చేసినట్టే.
ఏమిటి మీరు చాలా నీరసంగా ఉన్నారట, ఎందుకని చెప్పి ఒక అరగంట వాడిని తోమేవారు అనుకోండి, అదేం ఇచ్చి కాస్త ఏదో రెస్ట్ తీసుకోండి అని అంత యాపిల్ రసం ఇస్తాడు. ఏం చేయాలి? ఒకసారి భగవాన్ రమణ మహర్షుల వారిని చివరిలో అన్నారు రెస్ట్ తీసుకోండి, అది ఇప్పుడు కాదు ఇచ్చేది అన్నారు. అంత అయిపోయాక ఇచ్చే రెస్ట్ ఏంటండి? బాగున్నప్పుడు ఇవ్వాలి కదా రెస్ట్, మౌనం రావాలి. అందుకని ఏంటంటే సరే ఇవన్నీ ఇట్లా ఉండగా సహాయం చేయటం అనేక రకాలుగా చేయవచ్చు. మానసికంగా చేయవచ్చు, ఆత్మీయతతో చేయవచ్చు, ప్రేమతో చేయవచ్చు. ఏ రకంగా అయినా అవతల వ్యక్తికి ఏదో ధ్యానమే చేయక్కర్లా, క్షేత్రాలే ఎక్కడెక్కడో తిరగక్కర్లా, మనసులో పవిత్రత వస్తే చాలు. ధ్యానం చేయడానికి పెద్ద పెద్ద సుదూర ప్రాంతాలే వెళ్ళక్కర్లా, అసలు కదలకుండా కూడా ధ్యానం చేయొచ్చు. పవిత్రత సంపాదించుకుంటే మనసుకు పవిత్రతే ధ్యానం. నాకు అదే అనిపించింది. సరే బాగానే ఉంది, నేను ధ్యానం చేస్తాను. ఒక ప్రశ్న అడుగుతా, బాధ పోయిందని ఒక ప్రశ్న అడిగితే ఏం చెబుతారు చెప్పండి? నేను 2 గంటలు ధ్యానం చేస్తాను, లేకపోతే ఎక్కడో క్షేత్రాలు వెళ్తా, అందరికీ దూరంగా ఉంటా, ఎవరితో మాట్లాడను, మౌనంగా ఉంటా. అది ధ్యానమా? పోనీ అది ఏకాంతమా? అది గురువుగారు చెప్పిన సామాజిక స్పృహ? పోనీ సీతారామ కళ్యాణమా లేదా శివ కళ్యాణమా? కళ్యాణం ఎక్కడుంది? కళ్యాణం అంటే 2 విగ్రహాలకి పెళ్లి చేయటమేనా? అక్షంతలు వేయటమేనా? అవి మీరు పోయిస్తేవే కదా అక్షతలు. అది కళ్యాణం కాదు, అది ధ్యానం కూడా కాదు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను నేను. అందుకని ఏంటంటే ధ్యానం అనే మాట కానీ ఎంత నాకు బాధపోయింది, ఇతరులకు నేను ఏం చేయగలుగుతాను అన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకు ఏం చేయగలగటం అంటే ప్రశ్న చెప్పటమే కాదండి, జాతకాలు చెప్పటమును మందులు ఇవ్వటం అది మాత్రమే కాదు. ఏ రకంగా బాగలేదు మీ అందరికీ తెలిసిన విషయం. అది చదువులు రావచ్చు, పీజీలు ఇవ్వచ్చు, లేకపోతే భౌతికంగా బుడత సంపద రావచ్చు. అది అలా ఉంచి నాకేమనిపించిందంటే ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు, ఇది ఒక కళ్యాణం. ఈ కళ్యాణం ఏమిటంటే మీరెవరో నాకు తెలియటం, నేనెవరో మీకు తెలియటం. ఎవరు మీరెవరు? మీ పక్కనే కూర్చున్నారు ఎవరు ఆవిడ, మీకు తెలియకపోవచ్చు బహుశా. ఎవరో వచ్చారు మాలాగనే, అంతేనా ఇక అంతేనా? అదే హుజూర్ నగర్ నుంచి వచ్చారు, నాకు తెలుసు అనుకోండి. ఇప్పుడు నాకు కూడా తెలియలేదు అనుకోండి. దీనికి ఒక గురుధామం అని పేరు, ఇక్కడ ఒక కళ్యాణం, అది కళ్యాణం కాదు, అది గురుధామం కాదు. నీకు వచ్చిన వాడెవరో నీకు తెలియదే, నువ్వేమో గురువు అని పిలుచుకుంటావు. వాళ్ళేమో భక్తులను వాళ్ళు పిలుచుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు తెలియదు, వీడికి వాళ్ళు తెలియదు, వాళ్ళకి వీరెవరో తెలియదు. బహుశా గురువు గారు అనుకుంటా అంటారు, ఏదో ఎవరో చెబుతారు, అడుగుతారు ఎవరంటావు అంటారు. బహుశా గురువు గారు అయి ఉండొచ్చు అని వాళ్ళు అంటారు. ఎందుకు వచ్చారంటే గురుధామంకి వచ్చాం. ఎందుకు వచ్చారు? గురువుగారిని చుట్టానికి వచ్చాం. ఎందుకు వచ్చారు? ఇవాళ సీతారాం కళ్యాణం. ఏ ఒక్కటి పూర్తి అయినట్టుగా నాకేమనిపించట్లేదు. ఏం మాస్టర్ తప్పు చెబుతున్నాను? పెద్దలు మీరందరూ క్షమించాలి, నేను చెబుతున్నది. ఏం కడదరావు గారు, నేను చెబుతున్న మాటలు అర్థమవుతున్నాయా మీకు? సరే డబ్బులు ఉంటాయి, సంపద ఉంటుంది, మేమంతా అక్కడ ఉంటాం. బాగుండలేదు అంటే ఎందుకు బాగుండలేదు అడగటం కాదు, అది కాదు ప్రశ్న. ఆ గాలికి వేడి చేసి కళ్ళ నుండి తిరుగుతున్నాయి, దీనికి ఏం దుఃఖపడట్లేదు. మీరు అట్టానే ఆయన చెప్పినంతసేపు ఏడుస్తూనే ఉన్నారండి. సత్సంగం అట్లా సత్సంగం చెప్పి ఏడవకపోతే, సత్సంగం చెప్పి ఏడవట్లేదండి, సత్సంగం చెప్పడానికి కూడా ఏడవట్లేదు. ఇది ఏడుపు కాదు, అది ఆర్తి కూడా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏ సంబంధాలు లేకపోతే అట్టండి. పాత వాళ్ళ ఏవో ఆల్బములు చూసుకుంటున్నాం, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పోయారు. ఇదా ఎట్లా అవ్వాలి సమాజం? ఒక మంచి చోటు, ఒక మంచి పరిచయం, ఆ కుటుంబం ఎలా పెరగాలి, ఎలా బాగుండాలి. పర్లేదు, కాలం ఎలా ఉంది సరే. అయితే నా కోరిక ఏమిటంటే, సద్గురుదేవులు చెప్పినట్టుగా మనందరిలో వీళ్ళందరూ ఒకానొక జన్మలో నా తల్లి, నా తండ్రి, నా తాత, నా గురువులు వీళ్ళున్నారు, వీళ్ళే నా చుట్టూ ఉన్నారన్న ఒక భావన వస్తే, ప్రతి వాళ్ళని తాత, తండ్రి, అమ్మ, నాన్న అని మన ఆస్తులేం పంచుకోకర్లా. కనీసం ఒక ఆత్మీయత వస్తుందేమో, అది కళ్యాణం అవుతుందేమో అని నా భావన. సరే ఇదొకటి. ఇలా కాక రెండోది ఏమిటి అంటే, అసలు కళ్యాణం ఏమిటి అంటే, మనకి 3 చెబుతారు పెద్దలు, త్రివిధావస్థలు అంటారు.
జాగృత స్వప్న సుషుప్తులు అనే ఒక మాట ఒకటి ఉంది. రెండోది త్రిగుణాలు అంటారు, సత్వరజస్తమ గుణాలు అంటారు. సృష్టిలోనేమో సృష్టి స్థితి లయాలని మూడు మాట, అన్నీ మూడే. అట్లనే త్రిమూర్తులు అంటారు, త్రిశక్తులు అంటారు. అన్నీ మూడు 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 మూడు, చివరికి మూడు అనే మాటలో కూడా మూడే. మూడు లేకపోతే ఏం చేస్తారు? ఎవరు మాత్రం ఇప్పుడు మూడు లేదనుకోండి వింటారు కనీసం. మూడు లేకపోతే ఏమవుతుంది? మూడిందిరా అంటారు. మూడిందిరా అంటే అయిపోయిందిరా. అందుకని ఏంటంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, అక్కడ ఆ కుటుంబంలో ఒక పక్క రాముడు, ఆ రామయ్య తండ్రి, ఆ పక్కనే ఆయన సతీమణి శ్రీమతి సీతమ్మ గారు, ఆ పక్కనేమో వారి సోదరుడు వదిలిపెట్టకుండా ఎంత ప్రేమో ఆ లక్ష్మణస్వామి. సరే, వాళ్ళకి తగ్గట్టుగా అన్నీ చేసి పెడుతూ అలా దాసుడుగా వినయంగా. ఆ పక్కనే హనుమయ్య, ఆ కళ్యాణంలో ఉన్న నలుగురు మూర్తుల్లో ఆంజనేయ స్వామి. ఈ నాలుగోది ఒకటి ఉంది ఆంజనేయ స్వామిది. నాకేమనిపించింది అంటే మాస్టారు, ఇవాళ కళ్యాణం అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సమస్త కార్యాలకి, నా కర్మలకి, నా సంతోషానికి, నా దుఃఖానికి, మొత్తం నా త్రివిధావస్థలకు అన్నిటికీ కూడా నేను కేవలం సాక్షిని అని ఎప్పుడైతే ఆంజనేయ స్వామిలాగా ఉంటాం, ఆయనంతా కూడా రాముడు దయ, రామచంద్రుడి దయ. అంటే దాన్ని ఏమంటారు? ఒక రకంగా చెప్పాలంటే వినయము అంటారు, లేదా తదదీన వృత్తి అంటారు, లేదా దాన్ని ఏమంటారు? శరణాగతి అంటారు. భక్తిలో శరణాగతి అంటారు. శరణాగతి లేదంటే వినయం అనండి, లేదా మీరు సాక్షిత్వం అని వేదాంతంలో చెబుతారు. అన్నిటికీ అక్కడ సాక్షిగా ఉండటం అంటే తాను కూడా ఉంటాడు, కానీ తన త్రివిధ అవస్థలకి అందులో తన జ్ఞానం ఉండవచ్చు, తన సుఖం ఉండవచ్చు, తన దుఃఖం ఉండవచ్చు, తన ఆరోగ్యం ఉండవచ్చు, తన అనారోగ్యం ఉండవచ్చు, తన జననం ఉండవచ్చు, తన మరణం ఉండవచ్చు. వీటన్నిటికీ కూడా ఆ సాక్షిత్వం ఏదైతే ఉందో, అంటే కర్తృత్వ భావం లేని, దుఃఖ స్పర్శ లేని, బాధ లేని, భయం లేని, ఏ స్పర్శ లేని ఒక శాంతి ఏదైతే ఉందో, పరమశాంతి అయితే ఉందో, అట్లాంటి శాంతి క్షణం ఏదైతే ఉంటుందో ఆ శాంతికి కళ్యాణము అని పేరు. కళ్యాణం అంటే రాములు వారికి చేతికి తాగిచ్చి సీతామ్మవారి మెళ్ళ వేయటం, సీతామ్మవారికి తాగిచ్చి వీరి కాళ్ళ మీద వేయటం, వీరికి తాగిచ్చి వారి కాళ్ళ మీద వేయటం, అక్షతలు, అవేవి కాదండి. నేను అనుభవిస్తున్నది ఏదైనప్పటికీ కూడా ఇది పరమాత్మదే. నా సుఖము పరమాత్మదే, నా కష్టము పరమాత్మదే. లేదు, నా సుఖము నా గురువు ఇచ్చిందే, నా కష్టం కూడా నా గురువు ఇచ్చిందే, నా సమస్తము నా గురువు ఇచ్చిందే అన్న ఒక శరణాగతి భావం, లేదా ఒక వినయ భావం, లేదా మామూలు మాటల్లో చెప్పేది కృతజ్ఞతా భావం. కృతజ్ఞత ఉందా చెప్పండి? ఇళ్లలో ఎక్కడన్నా స్నేహితుల్లో కానీ సమాజంలో కృతజ్ఞత అన్న మాట వినపడుతుందా? పల్లెటూళ్ళలో వాడి గౌరవం ఎక్కువ అంటారు. గౌరవం అంటే ఆ గౌరవం కాదు, అహంకారాన్ని అట్లా వాడతారు పల్లెటూళ్ళలో మామూలు వాళ్ళు మాట్లాడేవాడు. కృతజ్ఞత అన్న పదం అదృశ్యమయ్యి ప్రస్తుతం డిక్షనరీలో నుంచి చాలా కాలమైంది మాస్టర్. వినయం అన్నమాట పోయింది, సాక్షిత్వం అన్నమాట ఇంకెక్కడ ఉంటుంది? తదదీన వృత్తి. నేను ఇంత వాడిని అయ్యాను, ఎక్కడో వెళ్ళిపోయాను, దూరంగా వెళ్ళిపోయాను, అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, నా సుఖానికి కారణం నేనే, నా తెలివితేటలే కారణం, నేనే కారణం నా సుఖానికి. నేను ఇట్లా ఉన్నానంటే ఎవరు కారణం? మీరా? మీరు ఎట్లయితారండి? పోనీ మీ ఉన్నతికి కారణం ఎవరు? అట్లనే సద్గురు శివానంద గురుదేవులు వారు ఎప్పుడన్నా వెళ్ళి, మీ దయ వల్ల నేను బాగుపడ్డాను, బయటపడ్డాను, మీ దయ వల్ల నాకు పెళ్ళయింది, మీ దయ వల్ల నాకు పిల్లలు పుట్టారు, మీ దయ వల్ల నాకు ఆరోగ్యం అయింది, నన్ను ప్రాణదానం చేశారు మీరు అని ఒక గురువుతో అంటే, ఆ గురువు గారు ఏమన్నారంటే, సద్గురుదేవులు శివానుగ్రహం శివేచ్ఛ అనేవారు ఆయన. అదే మీరు రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళంటే అరుణాచలేశ్వరుడు దయ అనేవారు. అదే పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, మీరు మీ దయ వల్ల అయింది స్వామి, నన్ను బతికిచ్చారు మీరంటే, అంత కంచి కామాక్షి దయ. అది దాని పేరు కళ్యాణం. అంటే కళ్యాణం, ఆ దృష్టి వచ్చిన వాడు ఎవరినైనా రక్షించగలడు, దేన్నైనా, అతను ఏదైనా అతని వశమే ఉంటాయి. సమస్త లోకాలు సర్వసాక్షి అయిన వాడు అవుతాడండి ఆ స్థితికి వెళ్ళిన వాడు. నేను కాదు, నేను దేనికి కారణం కాదు, సర్వకారణము
అది ఆయన ప్రహ్లాదులు వారు పడిన సర్వము నీవే కావా దేవా అని అన్నట్టుగా మీకు అర్థమైందండి కళ్యాణం అంటే. ఇందాక నుంచి అక్కడ కూర్చుంటే నాకు అదే అర్థమైంది. ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని ఎందుకు కూర్చున్నాడు చెప్పండి. అక్కడ వాళ్ళకి ఏం పని? వాళ్ళ కళ్యాణం అవుతున్నా అలానే కూర్చున్నారు. వాళ్ళిద్దరిని కలిపింది ఎవరు? పెళ్లి చేసుకుంది వాళ్ళే అనుకోండి. ఆయన ఏం లేడు పెళ్లి టైంలో. సరిపోయి వాళ్ళు విడిపోయే టైంలో ఉన్నారంటే అప్పుడు లేడు, ఎప్పుడూ లేరు. కానీ మళ్ళీ వాళ్ళిద్దరు అదే సంతోషవంతుని అయిపోయాయి. నాకు ఎవరు గుర్తు లేరు, నా సొంత వాళ్ళు నాకు గుర్తు లేరు, నా అమ్మ నాన్న నాకు గుర్తు లేరు. ఏంటో దురదృష్టం అది. ఎవరు నాకు గుర్తు లేరు. ఎవరు గుర్తుంది అంటే నా ఆస్తి నాకు గుర్తుంది, నా ఆధార్ కార్డు నాకు గుర్తుంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు గుర్తుంది, నా చదువు నాకు గుర్తుంది. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఒక అందమైన వాళ్ళ చర్మం చూసి సంతోషపడుతుంటారు. ఒకసారి పక్కకు చూస్తే వాళ్ళకి లేనిది తెలుస్తుంది. వాళ్ళ వైపు చూసుకుంటే వాళ్ళకు ఉన్నది మాత్రమే తెలుస్తుంది. పక్కకు చూస్తే వాళ్ళకి లేనిది కూడా తెలుస్తుంది. అప్పుడు నుండి అహంకారం పోతుంది. రంగు తెల్లగా ఉండవచ్చు, పక్కవాడు నల్లగా ఉండవచ్చు, కానీ అప్పటికే వాడు సత్సంతానం కలిగి ఉండవచ్చు, నీకు సంతానం లేకపోవచ్చు. నీకు ఏదో ఉంది కానీ ఒకటి లేదు. ఆ ఒకటి లేదు అని తెలియాలంటే అక్కడికి చూడాలి. అసలు నా అన్నిటికీ కారణం నేను కాదు, నువ్వే నీవో. అది ఆంజనేయ స్వామి గారు చూడండి, అంటే దాసత్వం. విగ్రహారాధన లేదు మన దగ్గర, విగ్రహారాధన లేదు, వ్యక్తి ఆరాధన లేదు మన దగ్గర. తత్వారాధనే ఉంది బాగా. పిల్లలకి అవి నేర్పాలండి బాగా. జాతకాలు ఇప్పటి నుంచే రాశిఫలాలు చూడటం, జ్యోతిష్యాలు చూడటం, అవి దానివల్ల ప్రయోజనం లేదు. ఒక వ్యక్తిని అట్లనే చూడండి. ఒక వ్యక్తి దగ్గర తత్వాన్ని మీరు ఆధారించారు, అది క్షేత్రమై బాగా బలపడిపోతుంది. కేవలం ఒక మహత్తును ఏదో ఒక మంచి మాట తెలుసుకోవటానికి, మంచి మాట అయిపోగానే ఆ కష్టం తిరగానే వెళ్ళిపోతారు. గురువుగారు అదే అన్నారు. భగవంతుడిని కష్టం రాగానే ప్రార్థన చేస్తారు, తీరగానే మర్చిపోతారు. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అసలు భగవంతుని? చెప్పండి ఒక మాట. అసలు భగవంతుని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? భగవంతునే కాదు, మీకు ఎవరో సహాయం చేశారు, అసలు వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? ఎందుకు కృతజ్ఞత? ఎందుకు కృతజ్ఞత అవసరం? ఎక్కడుంది? స్తుతి ఎందుకు? భగవంతుడి స్తుతి ఎందుకు? ఆంజనేయ స్వామి వారు, రాముల వారు అన్నారట, ఓ హనుమా, నువ్వు చేసిన సహాయానికి, ఒక్కో సహాయానికి ఒక ప్రాణం ఇవ్వచ్చు. అంత గొప్ప సహాయం చేశారు. లక్ష్మణస్వామిని బతికిచ్చారు, సంజీవి పర్వతం తీసుకొచ్చి. ఇంకెన్ని చెబుతానండి, బోళ్ళు ఉన్నాయి ఆంజనేయ స్వామి గురించి చెప్పాలంటే. అని చేశారు. ఒక్కొక్క దానికి నా తమ్ముడు బతికిచ్చినందుకు నా ప్రాణం ఇవ్వచ్చు, సరే ఇచ్చేసా, ఇంకేముంది నా దగ్గర? అట్లా ఒక్కొక్క పనికి ఎన్ని ప్రాణాలు ఇవ్వాలి? నా దగ్గర ఉన్నదే ఒకటే ప్రాణం. అందుకని ఏం చేస్తున్నానంటే, నా ప్రాణం ఇవ్వను, నా తత్వాన్ని నిన్ను అర్పించుకుంటున్నాను, నాకు నిన్ను వశం చేస్తున్నాను. అది సామాన్యమైన వరం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. గురువుకి అది, రాముడికి కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే పూర్తిగా తాను అర్పించుకున్నాడు. అటువంటి వాడికి అర్పితం అవుతాడు పరమాత్మ. మరి అట్లా తాను అర్పించుకున్న ఆ ఇద్దరు ఒకటి అయిపోయారు. అట్లా ఎన్ని ప్రాణాలు ఇస్తారు కాబట్టి నన్ను నీకు అర్పించుకుంటాను ఆలింగనం చేసుకొని ఆంజనేయ స్వామిని అడిగారు, ఎవరు నువ్వంటే, దేహరూపా చూస్తావా, నీకు దాసుండి నేను. బుద్ధి రూపా చూస్తే, బుద్ధి రూపంలో చూస్తే, మామూలుగా వ్యవహారంగా చూస్తే దాసుండి నేను, మామూలుగా చూస్తే దేహరూపంగా చూస్తే నీ దాసుండి, కానీ ఆత్మరూపంగా చూస్తే నువ్వే నేను నువ్వు అంటారు ఆయన హనుమ. ఇద్దరు గొప్పవాళ్ళే, ఇద్దరు ఒకటే స్వరూపం. అయితే ఈ వినయం అనే మాటకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? కృతజ్ఞత ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఒక తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఆస్తి అంతా పంచుకుంటుంటాడు, నాకు తీసుకో అన్నయ్య అంటాడు. కృతజ్ఞత ఎందుకు? తమ్ముడికైనా, ఒక తండ్రికైనా, ఒక చెల్లికైనా ఒక గతాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనం గతాన్ని వదిలిపెట్టమంటుందిగా శాస్త్రం. గతంలోకి జారేవా నీకు జ్ఞానం రాదంటారు. ధ్యానం రాదు, నువ్వు గతంలోకి జారొద్దు, భవిష్యత్తులోకి జరగొద్దు అంటున్నారే. మరి కృతజ్ఞత ఉంటే మరి జ్ఞానం పోతుంది కదా అన్నారు అనుకోండి. అంటే జ్ఞాపకం వద్దన్నారు కదా అని చేసిన వాడిని మర్చిపోవడం కూడా అది అజ్ఞానం. అది ఎందుకు ఒకరిని గుర్తుపెట్టుకోవాలి శ్రీనివాస మాస్టర్ చెప్పండి? మనకి ఎవరో సహాయం చేశారు, ఎందుకు అండి? జపం చేస్తాం, వాళ్ళ పేరు రాసుకుంటాం నామకోట్ల.
ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఒక ప్రశ్న వేసుకోండి. ఎందుకు అంటే అట్లా మర్చిపోలేని గుణం ఏం చేస్తుంది అంటే ఆ జ్ఞాపకం పెట్టుకునే గుణం తన్ను తాను మర్చిపోయేది చేస్తుందండి. అది దాని లక్షణం. ఇది పరమాత్మ నాకు చేశాడు అన్న జ్ఞాపకం తన్ను తాను మర్చిపోయే స్థితికి తీసుకెళ్తుంది. ఇది జ్ఞానం యొక్క గొప్పతనం. అందుకని శరణాగతి అన్నారు. భగవంతుడు చేసిన మేలు ఎందుకు 100 దేవుళ్ళని మొక్కుంటున్నావా? ఎవడు చేశాడో తెలియదా నీకు? అంత చిన్నది పిల్లవాడికి జ్వరం వచ్చింది, తిరుపతి వెంకటేశ్వరం కావాలి, శ్రీశైలం మల్లికార్జునం కావాలి, బెజవాడ దుర్గమ్మ కావాలి, నీకు అందరి దేవుళ్ళు మొక్కుంటావా? నీకు తిరగడానికి టైం ఉండదా? పోనీ జ్ఞాపక శక్తి కూడా పెద్దదే. ఎవరు గుర్తు చేస్తే కానీ ఎవరు సోది మీదకి వచ్చి ఆ దుర్గాదేవికి ఏం చేస్తారు పాపం, సోదిలోకి వచ్చి నువ్వు నాకు మొక్కున్నావు అందుకే మళ్ళీ జ్వరం వచ్చింది, అయ్యో అందుకని అయితే వస్తున్నా అని చెప్పి బయలుదేరట్లా. సరే అక్కడ తీసుకుని మళ్ళీ జ్వరం వస్తుంది. మళ్ళీ జ్వరం వస్తే ఏమైందని మళ్ళీ సోదో ఎవరు అడిగితే శ్రీశైలం వస్తాను మొక్కున్నావు నువ్వు నా ఊరిని జంబ ఎన్నెందుకు ఎందుకు ఇన్ని మొక్కుంటున్నావు నువ్వు? ఏంటి కష్టం ఎంత? నువ్వేదో డ్రెస్ బాగుంది అనేది అసలు ఏంటి కష్టం ఏమిటి? నీకు వచ్చిన జ్వరం ఎంత? నువ్వెంత? ఇక 100 మంది 1000 మొక్కులు కావాలా, 1000 దేవుడు కావాలా? ఆఫ్టర్ ఆల్ ఒక క్రోసిన్ చాలు దానికి. చిన్న క్రోసిన్ వేసుకుంటే సరిపోతుంది. మొక్కోటం ఏంటి అంటే మొక్కు తప్పులేదు, కానీ ఇది నా చేతిలో లేదు అన్న విషయం. ఇదంతా పరమాత్మ అధీనంలో. నా ఆరోగ్యమే కాదు, నువ్వు ఇచ్చింది పరమాత్మ. నాకు ఈ బిడ్డని ఇచ్చింది ఎవరు? నువ్వే. వాడికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నువ్వే. ఒక తండ్రి కొడుకుని, ఒక కొడుకు తండ్రిని, ఎవరిని ఎవరు మర్చిపోయే రోజు కాదండి అది. ఎట్లాంటిది సమాజం అంటే గురువుగారు ఎంత బాగా చెప్పారు చూడండి. అసలు మీకు నాకున్న సంబంధం ఏంటి? కులాలు వేరు, మతాలు వేరు, ఊళ్ళు వేరు, ప్రాంతాలు వేరు, పేర్లు వేరు, డ్రెస్సులు వేరు, రంగులు వేరు, ఎత్తులు వేరు. మా ఎత్తున్నారని మీ ఎత్తు నేను లేకపోవచ్చు, కానీ ఒక జన్మలో మీ అన్ననో నాన్ననో తండ్రినో తల్లి వినాలి కదా కనీసం. ఇది సత్యం. ఎవరు చెప్పింది? పరమగురు. అందుకని ఏం చెప్పాను నేను? దైవాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆయన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నంలో నీ సమస్తాన్ని మర్చిపోతావు. చాలండి, అయిపోయింది. ఆ జన్మతో జన్మరాహిత్యం వస్తుంది. ముక్తికి అది కాదు. ఇది రహస్యం. అది మాధవి గారు, ఇది రహస్యం. కృతజ్ఞత వల్ల లాభం ఏమిటి అంటే సాధనలో ఏం చెబుతున్నారు? నీకు జ్ఞానం కావాలి, నీకు నువ్వెవరో తెలియాలి, నీకు పరమాత్మ దర్శనం కావాలి, నీకు ఆంజనేయ స్వామి దర్శనం కావాలి, నాకు ఏ కష్టం రాకూడదు, నా ఇంట్లో నా పిల్లలు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నన్ను తలుచుకున్నవాడు బాగుండాలి. ఇంత బాగుంది, ఇదంతా బాగుంది. ఎంత జరగాలంటే ఏమిటి అంటే ఒక్కటే దానికి, నువ్వు మర్చిపోతే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఒకవేళ నీకు నువ్వు జ్ఞాపకం ఉందనుకో, అన్ని బాధలు దాని దగ్గర. నీ జ్ఞాపకం సమస్త కష్టాలని తీసుకొస్తాయి. నువ్వు మర్చిపోయిన మరుపు సమస్త సుఖాలని, చివరికి కైవల్యమే కాదు కైలాసాన్ని, సమస్త లోకాల్ని నివసం చేస్తుంది. అది నీ మరుపులో ఉంది. నీ జ్ఞాపకంలో సమస్త కష్టాలు ఉన్నాయి, నీ మరుపులో సమస్త జ్ఞానము ఉంది. అంటే మళ్ళీ అది మర్చిపోయే సీక్రెట్ ఎట్లా అంటే కృతజ్ఞత. నువ్వేం ధ్యానం చేయక్కర్లా. అంటే ఏం చేస్తే అన్ని ఆలోచనలు పోయి ఒక్క ఆలోచనకు వస్తుంది అంటే అన్ని ఆలోచనలు నువ్వు ఆపాలంటే బోడు కష్టపడాలి, బోడంత శ్రమ కావాలి. ఇప్పుడు మీరు ధ్యానం చేయండి అమ్మా, చూద్దాం ఏ ఆలోచన లేకుండా అని నటించవచ్చు కళ్ళు మూసుకొని. మీరు అనుకుంటున్నారేమో నేను ఆలోచిస్తున్నా, నేనేం ఆలోచించడం మీకు తెలియదు అని. నిజమే, నాకు తెలియకపోవచ్చు, మీకు తెలుస్తుందిగా కనీసం. రమణ భగవాన్ చెప్పినట్టుగా నరికినా తెలియకూడని స్థితి మనకు వస్తుందా? నరికితే కాదు, పక్కన పోపు వాసన వస్తే లేచి కూర్చుంటాం మనం. ఏం పెద్ద ఏం నరకటం నాకెందుకు? గురువుగారు అన్నారు, రంభ ఉరుసులక్కర్లా అంత కాఫీ వాసన వస్తే చాలా మంది ధ్యాన భంగం అవటానికి. ఇది బాగా అర్థం చేసుకోండి. మనము అన్ని ఆలోచనలు ఆపి ఒక్క ఆలోచనకు వచ్చి ఆ ఒక్క ఆలోచన కూడా ఆపిన తర్వాత జ్ఞానమో ధ్యానమో దైవమో దర్శనం ఇస్తుంది. కానీ ఇదంతటి కంటే కూడా అతి తేలిగ్గా ఏం చెప్పారంటే మనకి పెద్దలు, మన సంప్రదాయంలో భక్తి మార్గంలో ఈ కళ్యాణం అని చెప్పారండి. ఏం చెప్పారు? ఇగో కళ్యాణం, అక్షంతలు వేసి పూజలు చేసి ఇప్పుడు చేసేంత కళ్యాణం అంటే ఇదంతా నువ్వే, నాదేం లేదు అని అంటే కళ్యాణం పూర్తి అయిపోయింది. నాది లేదు, అంతా నీది, అది కళ్యాణం. ఎప్పుడైతే నేను లేని స్థితి వచ్చిందో
అసలు మీకు దుఃఖస్పరిశ ఉండదండి మీ ఇంట్లోనే కాదు, ఒక 7 తరాలు అటు, ఒక 7 తరాలు ఇటు అందరికి మోక్షం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశం మన సంప్రదాయంలో ఉంది. ఎందుకు ఇవన్నీ చెబుతారు? ఇందాకనే వడ్డీ పరిశ్రమ అయినా వారికి పని లేకపోతే ఆయన చెప్పొచ్చు కదా, ఇవంతా మీరు ఎందుకు అంటే. దయచేసి అర్థం చేసుకోండి, కళ్యాణం అంటే అర్థమైందా? ఈ ఒక్క క్షణం మనం గడిపిన ఈ కాసేపట్లో ఆ క్షణాన్ని ఏం చేసామంటే, ఒక్కసారి మర్చిపోయామంటే అర్థం ఏంటి అంటే ఎన్నో జన్మల పాపాలు పోయినాయి. అయితే అందుకే చెబుతారు అయ్య గారు, మీకు ఇన్ని యజ్ఞాలు చేసిన ఫలం, ఇన్ని దానాలు చేసిన ఫలం అంటే వచ్చింది కదండి, మేము ఇంకెవరికి దానం చేయమండి. నన్ను అడుగుతామంటే ఇందాక నా కళ్యాణం చూసి అది కాదండి, ఇంకా పెరగాలి. నేను పోయాక నీదేముంది? అయితే నేను పోయాక నీదేముంది అంటే అంత నాదంటం కూడా కాదు, మళ్ళీ అక్కడ కూడా నేను పోవాలి, 2 సమం అవ్వాలి. నీది కాదుగా నాదంటామా? పరమాత్మ మనకి ఒక అద్భుతమైన యోగం అండి. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఆ చంటి పిల్ల ఉంది, డ్రెస్ చేసుకొని వచ్చింది. డ్యాన్స్ వచ్చా దానికి? ఒక డ్యాన్స్ వేద్ది కానీ, ఒక స్టెప్ వేద్ది కానీ, అందరు చూద్దరు కానీ ఇంతసేపు భారం అంతా పోతుంది. అందుకని ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ధ్యానం చేయగలమా అంటే ధ్యానం చేయలేము. మనం చేస్తామా? వెళ్ళగలం ఎక్కడికైనా మానసరోవరం వెళ్ళి ధ్యానం చేయగలుగుతామా? ఇల్లు వదిలిపెట్టాలి, భార్యను వదిలిపెట్టాలి. మనోడు ఎప్పుడూ పుట్టాడు, 7 కలక పుట్టాడు, వాడిని వదిలిపెట్టి మరి కారణం మైలస్ మానసరోవరం వెళ్తామండి? అయితే బుద్ధి ఉందా, బుద్ధి లేదా? మానసరోవరం వెళ్ళి ధ్యానం చేసి వచ్చేంత శక్తి మనకుందా? డబ్బులు కావాలి, రిజర్వేషన్ కావాలి, మనకి అక్కడ హోటల్ ఉందో లేదో తెలియాలి, అక్కడ ఇడ్లీ దొరుకుతుందో తెలియాలి, అక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇవన్నీ తెలుసుకొని వాట్సాప్లో చూసుకుంటే కానీ, ఎవరో సహాయం చేస్తే ఈనాడు రవి గారు ఎవరో చూస్తే కానీ అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ లేదు, అయితే రావట్లేదు, నేను వాళ్ళకి చెప్పు, నేను వాళ్ళు వెళ్ళమ్మా. ఇవన్నీ ఏం చేయక్కర్లా. మీరు ఒక్క క్షణం ఈ కళ్యాణం చూస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయారనుకోండి, అయిపోయింది. ఎంత తేలిగ్గా ఉంది ఇది. 1,00,000 సంవత్సరాల తపస్సు ఎంత కష్టపడితే నీ మనసును ఆపటానికి ఎంత కష్టపడాలి. ఏ కష్టం లేకుండా ఒక క్షణం ఈ విగ్రహాలు చూస్తూ, ఆ విగ్రహాన్ని చూస్తూ, ఆ రాముల వారినో ఆంజనేయ స్వామినో ఏ విగ్రహాన్ని చూస్తే అక్కడ పక్కకు చూసాం అనుకోండి, ఈ విగ్రహం పక్కన కూడా ఉంది విగ్రహమే, ఎక్కడైనా కోపం వస్తుంది, నా పక్కనే కూర్చోవాలి, కోపాలు వస్తే ఎందుకో తెలియదు. ఎప్పుడో ప్రసాదం అప్పుడు వాళ్ళకి రావాల్సిన 2 వీళ్ళకి తీసుకెళ్ళిపోయారట, అందుకని వాడు పక్కన ఎటు కూర్చుంటాడంట. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ విగ్రహం చూస్తే ఏముండదు, అన్నీ నీకు ఇచ్చింది వాడే. ఏ తేలిక చెప్పండి అమ్మ, మీరు ఏ తేలిక ఉంది? ఏ తెలుగు చెప్పండి. ఇప్పుడు అమ్మ ఉంది, చక్కగా మనవరాలను ఎత్తుకొని ఆడిస్తుంది, తన బిడ్డ కూడా కాదు. వదిలిపెట్టమంటే ఎట్టబోతుంది, ధ్యానం చేయమంటే ఎట్టబోతుంది. ఆ రాముడు మాట వింటూ చక్కగా తను మర్చిపోతే చాలు. ఏ తేలిక మనకి. అందుకని భక్తి సులభం, అందులోనే యోగం ఉంది, సమస్తము అందులోనే. ఆలోచనలన్నీ పోతున్నాయి. అయితే అట్లా అన్ని ఆలోచనలు పోయే ఒకే ఒక లక్షణం నిరంతరం దేంట్లో ఉంది అంటే, ఆలోచన ఒక్కటే పోవటం కాదు, కర్తను నేనని పోవాలి. మాస్టారు 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆలోచన లాగటం, 2 కర్తను నేనే ఇదంతా చేశానన్నది పోవాలి చివరిలో. అది పోయి అంతా నువ్వే అన్న ఆలోచన కూడా పోవాలి. ఏది లేని స్థితికి రావాలి అంటే ఒకే ఒక లక్షణం ఒకటి ఉందండి. ఏమిటంటే అంతా నువ్వే అని ఇప్పుడే మొదలు పెడితే ఆ స్థితి అంతా ఇప్పుడే వస్తుంది. అట్లా అద్భుతమైన క్షణానికి ఇది పెట్టారు. దానికి పేరేంటి? దాని పేరేంటి? కళ్యాణం. అర్థమైందా మీకు? కళ్యాణం అంటే ఇది. సరే, ఈ క్షణంలో అన్ని అద్భుతాలు జరిగినాయి మనకి. ఎన్ని పాపాలు పోయినాయో, ఎన్ని రుణాలు తీరినాయో, మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మేము అప్పులన్నీ తీర్చేసారా ఎవరు అనరు, మార్గం దొరుకుతుంది. అసలు ఇదే పెద్ద రుణము. అరుణాచలము అంటే అది. అరుణాచలం అంటే ఈ దేహం గుర్తు రావడమే పెద్ద అప్పు. మీరు గుర్తు వచ్చాక కానీ మీ పిల్లలు, మీ మనవలు, మీ అప్పులు, మీ ఆస్తులు అన్నీ గుర్తురావు. మీరు గుర్తు రాకపోతే మీ ఆస్తులు గుర్తురావు, మీ అప్పులు గుర్తురావు, మీకు ఏది గుర్తురావు. అట్లా గుర్తు వచ్చేది ఏంటంటే అదే రుణం అంటే. రుణం అంటే రుణగ్రస్తుడికి మీ పేరు రాసుకుంటాడు మొత్తం. అట్లా చక్రవడ్డీ అంటాం. అలా పరమాత్మ యొక్క తత్వం చాలా గొప్పది.
కాబట్టి ఎంతో ప్రేమతో మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. బాగా గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత బాగా 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 సమాజంలో పెరగాలి. అందుకని ఏం చేశాయంటే 6 గ్రహాలు మొన్న ఉగాది రోజు రాత్రి ఒక టైంలో అన్ని 6 గ్రహాలు ఒక చోటకు వచ్చాయట. కనీసం ఇక్కడి నుంచి అన్నా ఓ పరివర్తన అందరిలోకి రావాలని. మర్చిపోకండి ఎవరిని, ఎవరు మీకు మేలు చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి. బాగా మేలు చేయగలిగిన వాడు ఒక గురువేనండి. మిమ్మల్ని ప్రేమ పడేవాడు ఒక గురువే, అది తెలిసిన వాడు మాత్రమే. వాడి సన్నిధికి పోతే ఆ కృతజ్ఞత ఆ వినయంలో ఇంచి అనేక జన్మల రుణాలు, అన్ని కష్టాలు తీరుతాయి. మీకు ఈ కష్టాలు ఈ కళ్యాణం చూడటం వల్ల ఎందుకు తీరుతాయి? కళ్యాణం చూస్తే, రాముడు కళ్యాణం చూస్తే మా కష్టాలు ఎందుకు తీరుతాయంటే మిమ్మల్ని మీరు మర్చిపోతారు కాబట్టి. ఇది దాటగానే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? మళ్ళీ మనకి మనం గుర్తొస్తాం. అందుకని మళ్ళీ అన్నీ వస్తాయి. అట్లా మర్చిపోవటానికి ఆయన గుర్తుపెట్టుకునే ఒకనొక ప్రయత్నం పేరే కళ్యాణము అని నా మనసుకు తోచింది. అదే మీతో పంచుకున్నాను. 1, 2 సద్గురుదేవులు చెప్పినట్టుగా వీళ్ళందరూ నా వాళ్ళే నా వాళ్ళే నా వాళ్ళే నా వాళ్ళే అనే ఒక భావం బాగా ఉండాలి. అరే వాడికి ప్రశ్న చెప్పలేకపోవచ్చు, ఎంత చేత అయితే అండి, అవి కాదు విషయం. లోపలేముందో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ తల్లి ఆ మనవరాలను ఎట్లా ఆడిస్తుందో, ఏమిటి అయిపోయిందిగా, పెంపకం అయిపోయింది. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ పెంచడం ఏంటి? తాత అనుకుంటూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఆయనమ్మ వాళ్ళ తాతయ్య చుట్టూ ఎందుకు పడతారు? తల్లిని నిలబెట్టి వాళ్ళని పెంచారు. ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు, ఇప్పుడు వీడు మర్చిపోవాలి. అంతకంటే కొనసాగింపే, మరుపుకు కొనసాగింపే తాత మనవడు మనవరాలు, అంతకంటే ఉంది. మరుపుకు కొనసాగింపే. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైన మరుపు ఏమిటి అంటే కర్తృత్వ భావన. నేను చేశాను, ఇదంతా నేనే కారణం, నాది ఆస్తి. మీకు పోయినసారి ఎంత ఇచ్చా? 1,00,000 రూపాయలు ఇచ్చా, అది జ్ఞాపకం ఉంటుంది. వాడు ఏం చేశాడో గుర్తుండదు. నువ్వు ఇచ్చిన 1,00,000 నీకు గుర్తుంటుంది, కానీ నువ్వు ఎందుకు ఇచ్చావు వాడికి 1,00,000? వెంకటేశ్వర స్వామికి నువ్వు 1,00,000 ఇచ్చావు, బాగానే ఉంది. అసలు నువ్వు వెంకటేశ్వర స్వామికి 1,00,000 ఎందుకు ఇచ్చావు? ఏం లేదు, అప్పుడు మాకు పిల్లలు లేకపోతే ఆయన మొక్కు, అది గుర్తుండదండి. వీడు ఇచ్చిన 1,00,000 గుర్తుంటుంది, కానీ వాడికి సంతానం ఇచ్చారు, ఆ 1,00,000 ఆయన ఇచ్చాడన్న విషయం ఏదో గుర్తులేదు. ఇంక ఎన్నాళ్ళైనా ఎన్ని కళ్యాణాలు చేసినా ఏమి కళ్యాణంలో లాభమే లేదు. అన్ని దానాల్లోకి కన్యాదానం గొప్పది అని అంటారు. కన్యాదానము అంటే ఇప్పుడు మనందరం కన్యాదానం చేసాం. ఎవరికి? రాముల వారికి సీత అమ్మవారిని అప్పచెప్పాం. అది కన్యాదానం అంటే. మన అమ్మవారిని మనం రాముల వారికి. ఇందులో ఒక పక్షం రాముల వారి పక్షం ఉన్నారు, ఒక పక్షం సీత అమ్మవారి పక్షం ఉన్నారు, ఉభయపక్షాలు వారు ఉన్నారు. మొత్తం ఏకపక్షంగా అయ్యి వాళ్ళిద్దరు కళ్యాణం చేయాలి. అంటే అర్థం ఏమిటి అంటే, నాది ఏం లేదబ్బా, ఈ క్షణం గుర్తుపెట్టి ఒక రహస్యం చెబుతాం మీకు. నా సమస్త సుఖాలు నీవే అని ఇక్కడ వదిలిపెట్టండి. ఈ క్షణం మీ కష్టాలు ఉంటాయేమో నన్ను రేపు వచ్చి అడగండి, మీకు జ్ఞాపకం ఉంటే ఉండవండి, సమస్తం పోతుంది. మరి జబ్బులు అవన్నీ అండి, మరి షుగర్ కూడా పోతుందా అండి? షుగర్ పోతుందండి. షుగర్ కూడా నీకు నువ్వు జ్ఞాపకం వస్తేనే షుగరు. నువ్వు అది కాదని తెలిసాక షుగర్ ఏమిటి, పొగరేమిటి? పొగరు షడ్రుచులు అన్నీ పోతాయి. షడ్రుచులు ఏమిటి అంటే ఏం కాదు మాస్టర్. షడ్రుచులు ఏంటంటే మన దగ్గర ఉంటాయిగా హర్షద్వర్గాలు, అవే షడ్రుచులు అంటే అన్నీ పోతాయి. అటు మీ అందరికీ అనేక నమస్కారాలు చెబుతూ ఈ క్షణం అందరికీ ఆ ఫలం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు ఏ దోషాలు జాతకాలు ఉన్నాయో నాకు తెలియదు, మీ రాసులు నాకు తెలియదు, మీరు మాత్రం నా ఆత్మీయులే. ఎవరు ఇందులో తాతలు ఉన్నారో, ఎవరు అమ్మలు ఉన్నారో, ఎవరు గురువులుగా ఉన్నారో, ఎవరు నన్ను చిన్నప్పుడు పెంచారో, ఇప్పుడు మీరు వయసు ఇప్పుడు చెడ్డి పిల్ల, అది నా తండ్రి అయ్యి ఉండవచ్చు ఒక జన్మలో. ఎలా తెలుస్తుంది? నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు. అట్లనే మీరు మేము తండ్రి అని చెప్పి మీరు ఏదో డబ్బులు ఇవ్వండి, వాటాలు ఇవ్వ, అట్లా అడగండి. అది వ్యవహారికం. ఆత్మీయత. గురువు గారు చెప్పిన సమాజ రుణం. నువ్వు ఎందుకు దూరం అవుతున్నావు సమాజానికి అన్నారు. ఇదే జిడ్డు కృష్ణమూర్తి గారు, నువ్వు సమాజానికి భిన్నమైతే రుణం తీర్చుకోవటానికి. అంటే వైరుభావం ఉన్నట్టు చేత నీకు నేనేం ఇవ్వటానికి ఏముంది, ఇవ్వటం ఏంటి అసలు? కాబట్టి వద్దా వచ్చి అమ్మాయి కాస్త ఒక 2 స్టెప్పులు వేసి అటు అక్కడ వచ్చి వెయ్యి, ఏం వేస్తావు వెయ్యి, డ్రెస్ బాగా చేసుకొని వచ్చింది,
నాకు ఓపిక లేదు ఇవాళ. మీరేం చెబుతారు 2 విషయాలు దానికి చెప్పండి. 2 మాటలు చెబుతారు. ఆ పాప అయిపోయిన తర్వాత 11:45 కల్లా అందరూ వెళ్ళిపోయి ఇంగ్లీష్లో చెప్పారు. తెలుగులో అయితే అర్థం కాదు, మాతో 12 మాకు తెలియదు. అందుకని 11:45కి చక్కగా వెళ్తారు. ఈ లోపు అక్కడ కూడా భోజనాలు అయిపోతాయి. భోజనాలు చేసేసి అయిపోతాయంటే ఏం పెట్టని కాదు, రెడీ అయితే అని అన్నారు. భోజనాలు అయిపోతాయంటే మస్తు అర్థం, రెడీ అయితే అని అర్థం. అయిపోతాయంటే భయపడుతున్నారు అంటే ఏం లేకపోతే. అందుకని అందరికీ నమస్కారాలు చెబుతూ సంతోషం. ఇవాళ శ్రీరాము వారు వచ్చారు, సంతోషంగా. పాత వాళ్ళందరూ కనపడుతున్నారండి. శుక్లావతి గారు వచ్చారు అమెరికా నుంచి, అదొకటి బాగానే ఉంది. డాక్టర్ గారు వచ్చారు, న్యూరో సర్జన్. నేను చెప్పింది అర్థమైందండి. ధ్యానం కంటే తేలిక అంతా నువ్వు ఇచ్చావంటే ఎంత బాగుంది చెప్పండి. ఎంత గొప్ప ధ్యానం అది, త్యాగం. అది త్యాగంతో ధ్యానం మొదలవుతుంది. కానీ ఆలోచనలు వదిలిపెట్టం కాదు. ఆలోచన వదిలిపెట్టడం అనే స్కిల్ చాలా, గురువు గారు అంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా గొప్పది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్. వదిలిపెట్టడమే పెద్ద కళ. చెయ్యి. అందరికీ మరి నమస్కారాలు చెప్పా, అయిపోయింది. స్వస్తి, నమస్కారం. చంటి పిల్ల చాలా బాగా చేసింది. అందులో ఒక స్టెప్ మనం వేయలేం. చిత్రం ఏంటంటే ఇట్లా పెట్టే ముద్ర ఉందనుకోండి, అసలే ఆవలిస్తూ అట్లే పడుకుంటారు. మళ్ళీ వాళ్ళు లేప. బాగా చేసావు తల్లి. ఎత్తుకోలేవు. అమ్మ బాగుంది, బాగా చేసావు. శ్రీ రమణ గురుదేవులు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అతి మధురమైనటువంటి పదార్థాన్ని తిన్నప్పుడు నాలుగు కొంచెం వెగట అనిపిస్తుంది. అప్పుడు ఏదన్నా కారాన్ని నాలుగుకి రాసుకోవటం అనేది సహజంగా మనందరికి అలవాటు. కారం గురుగారి యొక్క మృదు మధురమైనటువంటి వచనాలు విన్న తర్వాత నా మాటలకు ఆ స్థితి ఏర్పడుతుందని నా ఆలోచన. ఈరోజు గురుగారి ప్రసంగం అత్యద్భుతంగా ఉంది, ఆశ్చర్యజనకంగా ఉంది, మహదానందదాయకంగా ఉంది. వారు చెప్పిన అమృత తుల్యమైనటువంటి మాట, కళ్యాణం అంటే ఏమిటంటే సమాజంలో ఆప్యాయత నిండుకోవడం. ఎంత అద్భుతమైన మాట అది. ఇవాళ ఆ సమాజంలో అటువంటి ఆప్యాయత లేకుండా పోవడం వల్లనే సమాజం విచ్ఛిన్నకర శక్తిగా మారుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలని గురుగారి సందేశం. సీతారాములు ఇద్దరు దాంపత్యానికి ప్రతీకలు. అందుకనే ఏ వెడ్డింగ్ కార్డు మీద మనం చూస్తుంది సీతారాముల కన్యాన్ని వర్ణించేటటువంటి జానక్యాహ కమలాంజలి అన్నటువంటి శ్లోకాన్ని రాయడం జరుగుతుంది. దాంట్లో విశేషమని మనం చూసినట్లయితే రామాయణం అంతా కూడా ఆ సీతారాముల యొక్క దాంపత్య వైభవాన్ని గురించి ప్రతి క్షణం మనకి చెప్పి చూపుతూ ఉందన్నమాట. మనం ఇప్పుడు అడవుకు వెళ్తున్నాను నేను అని అంటాడు రాముడు. నాకు సీతమ్మ అన్నది చాలా సంతోషంగా అన్నదట. అగ్రతస్తే గమిష్యామి మృద్రంతి కుశకంటగా. అవునా, అడిగి పెడుతున్నావు మనం. అయితే నీ దారిలో నేను ముందు నడుస్తూ, దారిలో ఉన్నటువంటి ముళ్ళు రాళ్ళు ఏరు వేస్తూ నేను ముందు నడుస్తాను. అట్లానే రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వశిష్ఠుడి కబురు పెడతారు, కొత్తగా రాజ్యానికి వచ్చావు, నువ్వు చాలా జాగ్రత్తగా ప్రజల్ని పరిపాలించాలి, ప్రజల సంతోషం కోసం నువ్వు ఎప్పుడు నిరంతరం పరిశ్రమించాలి అని. అప్పుడు రాముడు అంటాడు, స్నేహం దయాంత సౌఖ్యంత యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే యథ. గురుగారు, లోకాన్ని సంతోషపెట్టడం కోసం,
ప్రజల ఆనందం కోసం నా ప్రేమని, నా వైభవాన్ని, నా త్యాగాన్ని, ఆఖరికి అవసరమైతే సీతనైనా వదిలిపెట్టడానికి నేను వెనుకాడను అన్నప్పుడు ఆ పక్కనే ఉంది సీతమ్మ. నిజానికి ఆమె కోపం రావాలి కదా. ఆమె ఏమన్నదంటే, సపహుమానం నిర్విణ్య అటక్కలు రాఘవ దురంధర ఆర్యపుత్ర, అందుకే కదా మీరు రఘువంశ పిలుపులైంది అని ఆనందంగా చెప్పండి. అది దాంపత్యం అంటే. దాని ప్రతీకగా ప్రతి సంవత్సరం మనం వారిని స్మరించుకుంటూ ఉంటాం. అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వత్వాశ్రియత్ విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్ నహార్యో రసః కాలేనావరణాద్యయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రాప్యతే. దాంపత్యం ఉన్నప్పుడు దంపతి అనేది ఏకశేష సమాసం. భార్యాచ పతిశ్చ దంపతి, ఇద్దరు లేరు అక్కడ, ఒక్కరే అని అంటారు. అందుకే దాన్ని ఏకశేషం అని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో? సుఖదుఃఖయో, సుఖంలోనూ దుఃఖంలోనూ. భర్త సుఖపెడుతున్నంత కాలం, సౌఖ్యంగా చూస్తున్నంత కాలం, నగలు కొన్ని కొనిపెడుతున్నంత కాలం చాలా బహుమానంగా వస్తుంది భార్య భర్త. కొద్దిగా అతని పరిస్థితి కాస్త తేడా అయితే ఆ చూపులో, మాటలో, పలకరింపులో, ప్రవర్తనలో తేడా వస్తుంది. ఇది సహజంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ అది కాదని చెప్తుంది. అద్వైతం సుఖదుఃఖయో అనుగతం సర్వాస్వవస్థాసు, అన్ని అవస్థల్లో కూడా. మానవ జీవితం ఎత్తిన తర్వాత రకరకాలైన అవస్థలు మానవుడికి ఎదురుపడుతూ ఉంటాయి, కటస్థిస్తూ ఉంటాయి. అన్ని అవస్థలు కూడా అద్వైతంగా ఉండాలి దంపతులు అని చెప్తున్నారు. దానికి రాముడిని అడిగారు, భగవంతుని అడిగారు, అయ్యా ఏదో మేము నానా బాధలు పడుతున్నాం, నీకేం తెలుసు మా కష్టాలు? ఏదో ఎప్పుడో మా కష్టం వచ్చినప్పుడు నరసింహుడు లాగాను, వామనుడు లాగాను వస్తున్నావు, కాసేపు కనపడుతున్నావు, పోతున్నావు. కానీ నీ అట్లా కాదు, 100 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఆది వ్యాధులతో నానా అవస్థలు పడుతూ ఉన్నాం, నువ్వు జన్మెత్తే నీకు తెలుస్తుంది మానవుడిగా అన్నారు. అప్పుడు భగవంతుడు మానవానికి ఆదర్శంగా చూపించడం కోసం రామావతారం ఇచ్చాడు. శ్రీరాముడిగా ప్రతి వ్యక్తి జీవించవచ్చు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. దేవతలంతా వచ్చి నువ్వు విష్ణువి, నువ్వు రావాలి వైకుంఠుడికి అని అంటే, నో నేను దేవుడిని కాదు, కేవలం మానవుడిని, దశరథపుత్రుడైనటువంటి శ్రీరాముడిని అని చెప్పిన మహానుభావుడు శ్రీరాముడు, శ్రీ మహావిష్ణువు. అంటే అర్థం ఏంటి? రాముడిలాగా అందరూ జీవించవచ్చు. రాముడు మానవుడే. మానవుడికి ఆదర్శంగా ఉండడం కోసమే రామావతారం వచ్చిందనేది పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి అద్వైతం సుఖదుఃఖయో అనుగతం సర్వాస్వవస్థాసి విశ్రామో యత్ర హృదయస్య యత్ర జలస. భార్యాభర్త అనురాగం, అన్యోన్యత వయసులో ఉన్నప్పుడు ఉంటాయి కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అన్యోన్యత, ఆప్యాయతలు, అనురాగాలు పెరగాలి. అది దాంపత్యంలో ఉన్నటువంటి రహస్యం అన్నమాట. వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి దాపరికాలు తగ్గిపోతాయి. కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తుల వద్ద పాటించవలసిన ప్రోటోకాల్ అంటూ ఏమి ఉండదు. వయసులో ఉన్నప్పుడు ఆ మామగారు ఉన్నారు, అత్తగారు చూస్తున్నారు, ఆడపడుచు ఇంట్లో ఉంది అని వాళ్ళ ప్రేమని కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది తప్ప, వయసు పూర్తయిన తర్వాత అంటే పెరుగుతున్న కొద్దీ ఆప్యాయతలన్నీ పోతూ ఉంటాయి. అటువంటి దాంపత్యానికి నమోవాగములు శ్రీరామచంద్రుడు చెప్పినట్లుగా ఉత్తరాంచంద్ర నాటకంలో మహాకవి భౌభూతి చెప్పాడు. మన భాగ్యవశం ఏమిటంటే సీతారాముల కళ్యాణం చూసుకున్నాం మనం. నేనైతే ప్రతిరోజు చూస్తూ ఉంటా సీతారాములు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక ఆదర్శం, సమాజ సేవ, సమాజ శ్రేయస్సు అనే లక్ష్యభూతంగా నడుస్తున్నటువంటి గురుధామ వ్యవస్థ ఇది. నా దృష్టిలో అయితే గురువుగారు, అమ్మగారు ఇద్దరు సీతారాములు భాగ్యం, మామూలు భాగ్యం గారు. ఇది ప్రత్యక్షంగా మనం దర్శిస్తున్నటువంటి సీతారాముల కనిపిస్తుంది మనకి. ఆ భాగ్యాన్ని మాకు కలిగజేసినటువంటి గురువులకు నమస్కరిస్తూ శ్రీయుతులు గొడ్డేపల్లి శ్రీనివాస్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా రామాయణాన్ని చెప్పారు. వారు చెబుతుండగా ఒక మాట వచ్చింది, అద్వైతము అంటారు. అద్వైతం అనేది వేదాంతానికి సంబంధించింది కాదు, భార్యాభర్తల మధ్య అందరి కుటుంబంలో ఉండవలసింది అద్వైతం. సుఖ దుఃఖాల్లో సమానంగా చూసే దృష్టికి అద్వైతం. అని ఎంత అద్భుతంగా మంచి మాట చెప్పారు. తర్వాత భార్యాభర్తలను దాని గురించి కష్టంలో సుఖంలో వాళ్ళు ఎట్లా ఉండాలి,
నీ ముందు నేను వెళ్ళి రాళ్ళు రప్పలు ఏమీ ముళ్ళు ఏమీ లేకుండా నీకు దారి చూపెడతా అన్నట్ట సీతమ్మవారు. ముందు నువ్వు ఎటుపోతున్నావో చెప్పాలంటారు ఇవాళ. అడవని చెప్పారంటే వస్తారండి ఎవరన్నా పొరపాటు. కష్టం అది. రాముడితోనే అయిపోయింది. మరి వారిని ఇప్పటికీ మనం అందరం అలా చూడటం ఆదర్శంగా చేసుకుంటే అది కళ్యాణం అవుతాం. బాగా చెప్పారు. వారికి చిన్న సన్మానం చేసుకుందాం. దాని మాస్టరు నువ్వు మాట్లాడు అమ్మా. చాలా బాగా చెప్పారు. కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, సనకాదిక ముని మానస సదనానగభూమా, కనకాంబర కమలాసన శరణాగత సురనాయక చిరకామిత కామా, ధరణీతల తరణ దశరథనందన రామా, కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, పీషితాసన వనితావద జగదానంద రామా, కుసికాత్మజ మకరక్షణ చరితాద్భుత రామా, కనకాంబర కమలాసన ముని గౌతమ గృహిణీ స్వజ అఘమోచన రామా, ముని మండల బహుమానిత పద పావన రామా, కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, స్మర శాసన సుశరాసన లఘుభంజన రామా, నరనీర్చర జనరంజన సీతాపతి రామా, కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, కుసుమాయుత తను సుందర కమలానన రామా, వసుమానిత భృగు సంభవ మదమర్దన రామా, కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, కరుణారస వరుణాలయ నతవత్సల రామా, శరణం తవ చరణం భవహరణం మమ రామా, శరణం తవ చరణం భవహరణం మమ రామా, కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, సనకాదిక ముని మానస సదనానఘభూమా, కనకాంబర కమలాసన జనకాఖిల ధామా, నాన్యాస్పృ
सत्यं वदामि च भवान् अखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवा निर्भरा मे कामादि दोषरहितं कुरु मानसं च। ॐ श्री सीतालक्ष्मण भरतशत्रुघ्न हनुमत्समेत श्रीरामचन्द्र परब्रह्मणे नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नगजदेहं सिंहासनं समर्पयामि हस्तयोः मूर्सार नीडु चलंడి पादयोः वाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धारण्यं समर्पयामि शुद्धोदकस्नानं नीराजनन्दर्शयामि शुद्धारण्यं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर शम्भो शङ्कर। शंकर हर हर शंकर शंभो 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 शंकर हर हर शंकर शंभो